హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 18, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఒక విన్యాసం పైన. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జూన్ 18, 2025 ఈ రోజు నుండి ప్రారంభమైన విన్యాసం గురించి నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం లాస్ట్ 4 days బ్యాక్ డిస్కస్ చేయడం జరిగింది. షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. జూన్ 18 నుండి శక్తి విన్యాసం అనేది ప్రారంభం కాబోతోందని దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. శక్తి విన్యాసం లేదా ఎక్సర్సైజ్ శక్తి ఏ ఏ దేశాలకు సంబంధించినది, ఆ దేశాలు ఏంటి, 2025 సంవత్సర విన్యాసము 8వ ఎడిషను, ఆతిథ్య దేశం ఏంటి. ఇక్కడ పోటీ పరీక్షల కోణంలో ఏదైనా ఒక విన్యాసం గురించి నేర్చుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ లేదా ఎన్ని దేశాలు పాల్గొంటాయి, నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి, నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, మరి ఈ సంవత్సరం జరిగే విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం వార్తలోకి వచ్చిన విన్యాసం 8వ ఎడిషన్ అండ్ ఇతర ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇతర అంశాలు చూడాలి. ఉదాహరణ తీసుకుంటే భారతదేశం నుండి ఎవరెవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇటువంటివి. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే వార్తలో నిలిచిన విన్యాసం పేరు శక్తి, ఎక్సర్సైజ్ శక్తి. ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది, 2 కంట్రీస్కి సంబంధించి. ఏంటా 2 దేశాలంటే భారత్, ఫ్రాన్స్. భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకి సంబంధించింది. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, లేదా సైనిక రంగానికి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసమో చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసమే ఈ శక్తి విన్యాసము. మరి ఈ సంవత్సరం విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశంలో జరుగుతోంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ప్రారంభమైంది, చరిత్రలో మొదటిసారి ఈ విన్యాసం శక్తి పేరుతో విన్యాసం అనేది భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించి ఎప్పుడు ప్రారంభమైందని అడిగారు అనుకోండి, 2011 సంవత్సరంలో ఫస్ట్ ఎడిషన్ అప్పుడు ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరిగిన విన్యాసం లేదా జరుగుతున్న విన్యాసం ఎన్నవదని అడిగారు అనుకోండి, 8వ ఎడిషన్. ఇక ఇతర అంశాల్లో భాగంగా మరి ఈ విన్యాసంలో మన భారతదేశం నుండి సైనిక రంగానికి సంబంధించి ఏ బెటాలియన్ వారు లేదా ఏ రైఫిల్స్ వారు పార్టిసిపేట్ చేశారంటే జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ వారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈరోజు ప్రారంభమైంది జూన్ 18, 2025 ఈరోజు ప్రారంభమైన ఒక విన్యాసం. అండ్ ఈ విన్యాసం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది బయెన్నియల్ ఎక్సర్సైజ్. బయెన్నియల్ మీరు కొన్ని పదాలను చూసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. బయెన్నియల్ అంటే ఏంటి, బయాన్యువల్ అంటే ఏంటి. బయెన్నియల్ 2 పదాలకు తేడా చూడండి. బయెన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే దాన్ని బయెన్నియల్ అంటాము. సంవత్సరంలో 2 సార్లు జరిగిందనుకోండి దాన్ని బైయాన్యువల్ అంటాం. గుర్తుంచుకోండి. మరి ఈ శక్తి విన్యాసం అనేది బయాన్యువలా లేదా యాన్యువలా అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో డైరెక్ట్ సెంటెన్స్ సింగిల్ లైన్లో ఇవ్వట్లేదు, క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది 2 ఏళ్ళకు ఒకసారి జరిగే విన్యాసం అని ఇచ్చారనుకోండి, ఎస్ ఇది బయెన్నియల్ ఎక్సర్సైజ్ శక్తి విన్యాసం ఈరోజు ప్రారంభమైంది. అండ్ ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చూడండి. నోమాడిక్ ఎలిఫెంటే కానివ్వండి, ఎక్సర్సైజ్ కాన్క్వెస్టే కానివ్వండి, లేదా భారత్ యూకేకి సంబంధించి ఇటీవల ముగిసిన పెసెక్సే కానివ్వండి, లేదా భారత్ అమెరికాకి సంబంధించి టైగర్ క్లాయే కానివ్వండి, వీటి గురించి ఏదో ఒకటి ఎగ్జామినేషన్లో రావచ్చు. సో మరిన్ని వివరాల్లోకి వెళ్తే శక్తి ఎక్సర్సైజ్ శక్తి అనేది భారత్, ఫ్రాన్స్ సైన్యాల మధ్య 2 ఏళ్లకు ఒకసారి
నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసము. 2025 సంవత్సరంలో ఇది ఎన్నవ ఎడిషన్ అంట? 8th ఎడిషన్. ఈ సంవత్సరం 8th ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి 2011 సంవత్సరం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఒకసారి భారత ఆతిథ్యం ఇస్తే మరొకసారి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇస్తుంది. ఓకేనా? ఈరోజు జూన్ 18, 2025 నుండి ప్రారంభమైంది, జూలై 1, 2025 వరకు జరుగుతుంది. ఇక స్థలం, మరి ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న దేశం ఎవరంట? ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ ఆతిథ్యంలో ప్రాంతాల పేరు కూడా చూడాలనుకుంటే క్యాంప్ లార్జాక్, లా కవాలరీ, ఈ 2 ప్రాంతాలు ఏంటంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నాయి. ఇక భారత సైన్యం నుండి దాదాపు 90 మంది సైనికులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ బెటాలియన్ వారు వెళ్ళడం జరిగింది అందులో పార్టిసిపేట్ చేయడానికి. సరిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఎక్సర్సైజ్ శక్తి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించి మ్యాక్సిమం పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్క మార్కు కూడా మీకు మిస్ అవ్వకూడదు. కరెంట్ అఫైర్స్ అంటూ ఏదో 15-20 మార్కుల కోసమే చదవాలి కరెంట్ అఫైర్స్ అనే ఒక అపోహ నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్సే మన విజయావకాశాలను నిర్ణయిస్తుంది అనే ఒక ఆలోచనకు రండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ, స్టాటిక్ పాయింట్స్కి లింక్ చేస్తూ నేర్చుకున్నాం అనుకోండి, ఇక మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు మనము ఏ సబ్జెక్టులో అయినా కూడా. సో ఇక్కడ చూడండి, మరి భారత్ ఫ్రాన్స్ అన్నాను. భారత్ ఫ్రాన్స్ 2 దేశాలకి సంబంధించి జరిగే ఇతర విన్యాసాల పేర్లు ఏంటని ఎగ్జామినేషన్లో అడగచ్చు కదా మరి ఫ్యూచర్లో. వరుణ విన్యాసం ఏ 2 దేశాలకు సంబంధించి అంటారు? భారత్ ఫ్రాన్స్. ఇది నావికా దళానికి సంబంధించి. నావికా దళం అంటే నావీకి సంబంధించింది. ఇప్పుడు మన శక్తి ఎక్సర్సైజ్ ఏమో మిలిటరీ ఎక్సర్సైజ్ కదా, సైనికులకు సంబంధించి కదా. ఇక్కడ గరుడ ఎక్సర్సైజ్, గరుడ అంటే పక్షి, అంటే వైమానిక దళ విన్యాసం, 2 దేశాలకు సంబంధించి వాయుసేన విన్యాసం. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ భారత్ ఫ్రాన్స్ సంబంధాలు, రక్షణ రంగానికి సంబంధించి మనం ఫ్రాన్స్ దేశం నుండి ఏమేమి దిగుమతులు చేసుకుంటున్నాం? రఫేల్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ దేశంలో దసో ఏవియేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ ఏవియేషన్ సంస్థ వారు తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికే భారతదేశ అమ్ముల పొదిలో 36 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా రఫేల్ ఎంజెట్స్ కోసం కూడా భారత్ G2G ఒప్పందం ఫ్రాన్స్తో కుదుర్చుకోవడం జరిగింది. ఇలా లింక్ చేసుకోండి, ఎనఫ్. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడి పేరు ఎమాన్యుయల్ మ్యాక్రోన్. ఓకేనా? సరిపోతుంది. అండ్ అభ్యర్థులకు నేను ఇస్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా ఇంతకు మించి మనకు ఒక్క బిట్టు కూడా బయట నుండి రాదు. ఆ వాస్తవం గుర్తుంచుకోండి. అండ్ మీకు నేను రోజు కరెంట్ అఫైర్స్ని ఇంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, మరి మీరు చెప్తున్న కంటెంట్ మొత్తం కూడా మాకు స్క్రిప్ట్ రూపంలో కావాలని అడిగారు. సో ప్రతి ఒక్క వర్డ్ని కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో ఇస్తున్నాను. ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మీరు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మన యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా యాప్ లింక్ని క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. డైలీ CA కోర్సు, అందులో ఈ PDFs అన్నీ కూడా విత్ డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటాయి. మీరు శాంపుల్ PDFs కూడా చూడవచ్చు. అందులోనే టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇక్కడ చెప్తున్న దాదాపు ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ కవర్ అయ్యే విధంగా. ఓకేనా? అండ్ అభ్యర్థుల కోరిక మేరకు ఈరోజు జూన్ 18, జూన్ 19 రేపు నైట్ 11 వరకు మీకు అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇక రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు మరొక టాపిక్ అబ్జర్వ్ చేస్తే అర్నాలా INS అర్నాలా అనేది న్యూస్లోకి వచ్చింది. ఇండియన్ నావల్ షిప్ అనొచ్చు. INS అని ఎక్కడ కనిపించినా కూడా ఇండియన్ నావల్ షిప్. భారత నావికా దళంలో కమిషనింగ్తో ఈరోజు న్యూస్లోకి వచ్చింది. కమిషన్ అంటే దాని సేవల ప్రారంభం. డీకమిషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేదా ఆల్రెడీ సేవల్లో ఉన్నది, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నదానికి వీడుకోలు పలకడమేమో డీకమిషన్. మనకు రక్షణ రంగానికి సంబంధించి కమిషనింగ్ అయినా డీకమిషనింగ్ అయినా దేని గురించి అయినా కూడా పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి మనం పోటీ పరీక్షల కోణంలో ఎక్కువగా వేటిపైన ఫోకస్ చేయాలంటే, ఒకటి రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు, ఇందాక మీకు డిస్కస్ చేశాను కదా అలాగా. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా తయారవుతున్న ఆయుధ సంపత్తి, అవి షిప్లే కానివ్వండి, సబ్మెరైన్సే కానివ్వండి, ఆయుధాలే కానివ్వండి, యుద్ధ విమానాలే కానివ్వండి, క్షిపణులే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందిన నివేదికలు ఏవైతే ఉంటే వాటి నుండి క్వశ్చన్స్
ఉదాహరణ తీసుకుంటే సిప్రీ రిపోర్ట్ నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇటువంటివి. నెక్స్ట్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశాల నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం, వాటిపైన ఫోకస్ చేయండి. ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలిచిన ఒప్పందాలు ఏంటి, ఉదాహరణకు డిఆర్డిఓ బీడీఎల్ మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు వేటికి ఆమోద ముద్ర వేశారు, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక షిప్ లేదంటే ఐఎన్ఎస్ అర్నాల మన నావికాదళ అమ్ముల పొదిలో ఈరోజు చేరింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇది యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ వార్షిప్. గుర్తుంచుకోండి, యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ వార్షిప్. యాంటీ సబ్మెరైన్ అంటే ఏంటి, సబ్మెరైన్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఇండియా ఇస్ పెనిన్సులా, మన భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. మరి నావికా దళం వారు అక్కడ రక్షణపరమైన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా పెద్ద పెద్ద షిప్పులు కానివ్వండి, సబ్మెరైన్స్ కానివ్వండి మోహరింపజం చేస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సబ్మెరైన్ అంటే వాటర్ పైన వాటర్ లోపల ప్రయాణించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకు మీరు గాజీ మూవీ చూసి ఉంటారు. గాజీ మూవీ సబ్మెరైన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందని. సో అలా ఇక్కడ శత్రు దేశాలకి సంబంధించి ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి కానివ్వండి లేదా వేరే ఇతర దేశాలకు సంబంధించి కానీ ఏదైనా సబ్మెరైన్ మన ప్రాదేశిక జలాల్లోకి కానివ్వండి మన భారతదేశ సరిహద్దు వద్దకు సీక్రెట్గా వస్తున్న ప్రయత్నం చేసింది అనుకోండి, దాన్ని గుర్తించి దాన్ని పేల్చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. అందుకే దీన్ని యాంటీ సబ్మెరైన్ వార్షిప్ అంటాం, వార్షిప్. మరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇటువంటి చూసినప్పుడు దాన్ని ఎవరు తయారు చేస్తారో చూడాలి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఈ సంస్థ కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. రక్షణ రంగానికి సంబంధించిన సంస్థ. ముఖ్యంగా ఇటువంటి షిప్లను కానివ్వండి సబ్మెరైన్స్ కానీ వీటివన్నీ తయారు చేసేటప్పుడు మనకు వార్తలు చూస్తూ ఉంటాం. మరి ఈ సంస్థకు ఒక ప్రైవేట్ సంస్థ సహకారం అందించింది. అదేంటంటే L&T లార్సెన్ అండ్ టోర్బో సంస్థ వారు సహకారం అందించారు. సో తయారు చేయడం జరిగింది. ఈరోజు విశాఖ వద్ద విశాఖ కేంద్రంగా దీన్ని జాతికి అంకితం చేశారు. దీని సేవలను ప్రారంభించడం జరిగింది లేదా కమిషనింగ్తో న్యూస్లోకి వచ్చింది. ప్రస్తుతం CDSగా ఉన్న వ్యక్తి ఎవరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ గారు, గుర్తుంచుకోండి. ఓకేనా. సో భారత నావికా దళానికి సంబంధించి జూన్ 18 ఈరోజు టాపిక్ని ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను. జూన్ 18, 2025 రోజున మొట్టమొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ లేదా వాటర్ షిప్ దీన్ని అధికారికంగా లాంచ్ చేశారు, కమిషన్ చేశారు. దాని పేరేంటి, అర్నాల. విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో జరిగింది ఈ కార్యక్రమము. ఓకేనా, సరిపోతుంది. ఇక గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ మరియు కోల్కతాకు చెందిన సంస్థ PPP విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో L&T షిప్ బిల్డర్స్తో కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఇది విజయవంతమైంది. సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. GRSC GIS మధ్య కుదిరిన ఒప్పందం అని చెప్పేసి ఇటువంటివి. సో GRSC యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఎప్పుడు స్థాపించబడింది ఇది, 1884లో స్థాపితమైన సంస్థ. ఇక L&T సంస్థ ప్రైవేట్ సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది. ఇక CDS అనే పదవి భారతదేశంలో 2020లో ఏర్పాటైంది. మొట్టమొదటి CDS భారతదేశ చరిత్రలో గుర్తింపు పొందిన వారు బిపిన్ రావత్ గారు, చాలామందికి ఇన్స్పిరేషన్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇటీవల కాలంలో ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అందులోని FATF చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని గురించి చూద్దాం, ఎందుకు వార్తల్లోకి వచ్చిందో ఫస్ట్ చెప్తాను. రీసెంట్గా పహల్గామ్ ఘటన చూసాం మనం. ఏప్రిల్ 22, 2025 రోజున, ఏప్రిల్ 22, 2025 రోజున మన భారతదేశ చరిత్రలో అది ఒక బ్యాడ్ డేగా నిలిచిపోయింది. కారణం ఏంటి, మన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్ ఆ ప్రాంతంలోని బైసరన్ వ్యాలీ ఉంది కదా, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ టూరిస్టుల పైన ఉగ్రవాదులు జరిపిన ఒక దమనకాండ అని చెప్పొచ్చు, ఉగ్ర చర్య. టూరిస్టులు చచ్చిపోయారు. దానికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం మే 7, 2025 రోజున ఆపరేషన్ సింధూర్ అనే ఒక చర్య తీసుకుంది. ఇది అందరికీ తెలుసు. అక్కడ
ఉగ్రవాదులు చేసిన చర్య అంటున్నాను చూసారా, ఏప్రిల్ 22 ఉగ్రవాదులు లేదా తీవ్రవాదులు చేసిన చర్య అంటే టెర్రరిజం కనబడింది అక్కడ. మరి ఆ తీవ్రవాద చర్యను లేదా ఉగ్రవాద చర్యను తీవ్రంగా తప్పుబట్టింది FATF నిన్నటి రోజున. తీవ్రమైన చర్య, అది చాలా తప్పు. సో తీవ్రవాదాన్ని ఏ రూపంలో కూడా ఉంచకూడదని చెప్పేసి ప్రత్యేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ FATF అంటే ఏంటో చెప్తాను. ఇది 1989 ఇయర్లో ఏర్పాటైన సంస్థ. 1989 భారతదేశం ఇందులో 2010 నుండి మెంబర్షిప్ని కలిగి ఉంది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. FATFకు ఉన్న పేరేంటంటే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ అంటాము. గుర్తుంచుకోండి, మనీ లాండరింగ్ అంటాము. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ని అడ్డుకట్ట వేయడానికి పనిచేస్తున్న ఒక గ్లోబల్ వాచ్ డాగ్ ఏది అని ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. అదే FATF. సింపుల్గా చెప్పాలంటే తీవ్రవాదాన్ని అంతమొందించాలి, మనీ లాండరింగ్ అనే ఆర్థికపరమైన నేరం ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించకూడదు అని పని చేసే దాన్ని అడ్డుకట్ట వేయడానికి పనిచేసే సంస్థే FATF. సరిపోతుంది. మనీ లాండరింగ్ అంటే ఏంటో మీకు తెలుసు, ఆర్థికపరమైన నేరాలు ఒక దేశానికి సంబంధించి కానివ్వండి. లేదా టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి కొన్ని దేశాలు ప్రత్యేకమైన ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్ మన పక్కనే ఉంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేస్తుంది, వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన డబ్బులను ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను ఇస్తుంది. అలా చిన్నపిల్లల్ని కదా పెంచినట్టు తీవ్రవాదులను పెంచి వాళ్ళను ఎవరిపైన ఉసిగొలుపుతారు? మన భారతదేశం పైన లేదా ఇతర దేశాలు ఉంటాయి కదా, వాళ్ళ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఉసిగొలుపుతూ ఉంటుంది. సో అవసరమైతే మానవ బాంబుల్లా కూడా, సూసైడ్ బాంబర్స్గా కూడా మారుతారు వారు. మరి ఇటువంటి చర్యలు చేస్తున్న పాకిస్తాన్ అది మంచి చర్య కాదు. సో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అటువంటి దేశాలను గుర్తించి FATF ఏం చేస్తుందంటే గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ పెడుతుంది. గ్రే ఆర్ బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. వీరు విడుదల చేసే జాబితాలను అంటవి. ఏదైనా ఒక జాబితా యునెస్కోలో లిస్ట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ FATF విడుదల చేసి ఇటువంటి జాబితాలో లిస్ట్ అయింది అనుకోండి ఒక కంపెనీ, వాళ్ళకి అది సాడెస్ట్ మూమెంట్ అన్నట్టు. ఉదాహరణకు పాకిస్తాన్ గతంలో గ్రే లిస్ట్లో ఉండే. రీసెంట్గా భారతదేశం కూడా పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో చేర్చడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసింది. FATF కంప్లైంట్ కూడా ఇచ్చింది. సో ఒకవేళ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో చేర్చారనుకోండి, మరి పాకిస్తాన్కి జరిగే నష్టం ఏంటంటే ప్రపంచంలోని ఏ దేశం కానీ ప్రపంచంలోని ఏ అంతర్జాతీయ సంస్థ కానీ పాకిస్తాన్కి ఆర్థికపరమైన సాయం చేయదు. సింపుల్గా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక నష్టాలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది అన్నట్టు. అలాంటి చర్యలు తీసుకుంటుంది FATF. ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది, దీని యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాను. పోటీ పరీక్షలో ఏదైనా రావచ్చు. సో ఇప్పుడు స్క్రిప్ట్ చూడండి. ఇదంతా కూడా మీకు నేను ఇచ్చే PDFలో ఉంటుంది, మన యాప్లో చూడండి. సో FATF ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్ని నిరోధించేందుకు దేశాలు చేపడుతున్న చర్యలు మరింత పటిష్టంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించింది. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. డబ్బు అక్రమ రవాణా లేదా మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ మరియు ఆయుధ వ్యాప్తికి సంబంధించి నిధుల నియంత్రణ కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశిస్తూ ఉంటుంది. భారతదేశం FATFలో ఎప్పటి నుండి మెంబర్షిప్ ఉంది అంటే 2010. ఇక 1989లో ఏర్పాటైంది ఇది. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే. FATF గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, సరిపోతుంది. ఓకేనా? సో చూడండి, నేను ఇచ్చాక PDF ఇచ్చాక ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి, ప్రతి ఒక్క లైన్ కూడా చదవండి. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ సంబంధించి చాలా అంశాలు ఇందులో కవర్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇక ఎన్నికలకి సంబంధించి, ఎన్నికల్లో సంస్కరణలు ఇటువంటివి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ఎన్నికల సంస్కరణ అని చెప్పేసి ఒక ఎన్నికల సంస్కరణ అనేది వార్తల్లోకి వచ్చింది. అది కూడా బీహార్ రాష్ట్రాన్ని ఒక సూపర్లేటివ్గా నిలిపింది. సూపర్లేటివ్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం చూస్తున్నామంటే దాన్ని సూపర్లేటివ్ అంటాము. ఈరోజు బీహార్ ఒక సూపర్లేటివ్ టాపిక్తో న్యూస్లోకి వచ్చింది. అక్కడ స్థానికంగా జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో
ఆ ఎన్నికల విషయంలో ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తారంట. ఈ కమింగ్ జూన్ 28 రోజున అమల్లోకి వస్తుందంట ఈ ఓటింగ్. భారతదేశంలో ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ అని గుర్తుంచుకోండి. అమలు చేయబోతోంది, చేస్తారు ఇక. ఓకేనా? సో ఇక్కడ దీనికి సంబంధించి కాన్సెప్ట్ చూడాలి, ఎన్నికలకు సంబంధించి కాబట్టి రాజ్యాంగంలోకి వెళ్ళాలి మనం. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మరి అటువంటి రాజ్యాంగంలో పార్ట్ 15 ఏదైనా ఒక భాగం గురించి చూసినప్పుడు ఆ భాగంలో ఏ ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్ 324 నుండి 329 వరకు పార్ట్ 15 డీల్ చేస్తుంది. ఈ పార్ట్ మొత్తం కూడా దేని గురించి తెలుపుతుంది? ఎన్నికలు మరియు ఎన్నికల నిర్వహణ భారతదేశానికి సంబంధించి. మరి ఇందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. ఆర్టికల్ 326 ఆధారంగా రైట్ టు ఓట్ ఈజ్ విచ్ రైట్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగపరమైన హక్కుగా ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. జ్ఞానేష్ కుమార్ గారు ప్రస్తుతం సిఈసిగా ఉన్నారు. సో ఇక ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి సంబంధించి స్థానిక ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గుర్తుంచుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి మనం ఎక్కడ చూస్తాము? ఆర్టికల్ 243K, ఆర్టికల్ 243K అక్కడ చూస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషను నగర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతుందంట. ఈ విధానాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి భారతదేశ రాష్ట్రంగా బీహార్ నిలుస్తుంది. 2025 జూన్ 28న జరిగే నగర సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా ఈ ఓటింగ్ విధానం అనేది అమల్లోకి వస్తుందని చెప్పారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆ రాష్ట్రానికి సంబంధించి ఇది అవసరం లేదు మనకి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్నికల కమిషన్ ఉంటారు, మనకు వద్దు. సిఈసికి సంబంధించి మాత్రం చూడాలి. జ్ఞానేష్ కుమార్ ఆర్టికల్ 320 అది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ విధానంలో ఓటర్లు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ల ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారంట. సో ఏం లేదు, మొబైల్ విధానంలోనే ఓటు వేయడము, ఆన్లైన్లో ఓటు వేయడం అన్నట్టు. అలా ప్రపంచంలో ఏ దేశం మొట్టమొదటిసారి ఈ ఓటింగ్ విధానాన్ని లేదా ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చిందంటే ఎస్టోనియా. లాస్ట్ 2 years బ్యాకే మనం డిస్కస్ చేసాం ఆ టాపిక్. ఓకేనా? సరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్లను డెవలప్ చేసింది, ఆండ్రాయిడ్ ఫోన్ వర్షన్లో యాప్లను డెవలప్ చేసింది. సరిపోతుంది. యాప్ని కూడా సీడాక్ వారి సహకారంతో డెవలప్ చేశారు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సరిపోతుంది. ఎస్. సో మరి ఇక్కడ సెక్యూరిటీ ఎలా అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చాలా సెక్యూర్గా ఉందనంటే. ఎస్, సరిపోతుంది. సో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పనిచేస్తే అంటే మన ఫేస్ చూపించాలి యాప్లో, ఎందుకంటే నేను వేస్తున్నాను, నా ఓటు వేరే వాళ్ళు వేస్తున్నారో అది కూడా చూడాలి కదా. ఎస్, దీనివల్ల ప్రయోజనాలు ఎవరికి ఉంటాయంటే వలస కార్మికులు, దివ్యాంగులు, గర్భిణీలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందంట. ఓకేనా? అంటే ఎక్కడున్నా కూడా ఓటు వేయచ్చు కదా. లేదంటే ఓటు వేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే చాలామంది అబ్బా అంతా జర్నీ చేయాలని చెప్పేసి ఉండిపోతారు. ఓకేనా? సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇంతకుముందు వార్తల్లోకి వచ్చింది చెప్పాను కదా. ఎప్పుడు ఏర్పాటైంది? 1988. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి పూణే. భారతదేశం మొదటి సూపర్ కంప్యూటర్ పరంను రూపొందించింది కూడా ఈ సీడాకే. ఇక వీవీప్యాట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనం వేసిన ఈవీఎం మిషన్స్లో మనం వేసిన ఓటు మనం అనుకున్న వారికే ఓటు పోయిందా లేదా కన్ఫర్మేషన్ కోసం. ఇది కన్ఫర్మేషన్ స్లిప్. మీకు పక్కనే ఈవీఎం మిషన్ పక్కన ఒక బాక్స్ లాగా ఉంటుంది, గ్లాస్లో కనబడుతుంది. ఒక 7 seconds పాటు స్లిప్ కనబడుతుంది. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ఈవీఎంలో మనం క్లిక్ చేశాక మనం అనుకున్న వరకే ఏ గుర్తుకైతే మనం వేసామో వాళ్ళకి పడిందని కన్ఫర్మేషన్ స్లిప్లో కనబడి ఆ స్లిప్ అందులోనే పడిపోతుంది. మరి ఈ సిస్టమ్ని మన భారతదేశంలో 2013లో ప్రవేశపెట్టాం. ఇదంతా ఎన్నికల సంస్కరణలు. ఈవీఎం అంటే ఎన్నికల సంస్కరణ, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా? ఎస్. సో G7 శిఖరాగ్ర సదస్సు ప్రస్తుతం జరుగుతుంది, మనం చూసాము. జూన్ 15న ప్రారంభమైంది G7 గ్రూప్ ఆఫ్ 7. సో G7 కూటమిలో ఉన్న దేశాలు ఏంటి ఇటువంటివి అడుగుతారు. యుఎస్, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. G7 గ్రూప్ ఆఫ్ 7 అభివృద్ధి చెందిన దేశాల కూటమి. మరి G7 ప్రస్తుతం 2025 సంవత్సరం జూన్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్య దేశం ఏది అంటే కెనడా. గుర్తుపెట్టుకోండి, కెనడా ఆతిథ్యంలో జరిగింది, కెనడా అధ్యక్షతన జరిగింది. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశము అధ్యక్ష బాధ్యతని నిర్వర్తిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇటలీ అలాగా. సో 51st G7 శిఖరాగ్ర సదస్సు జరిగింది. అందులో G7 దేశాధినేతలు హాజరయ్యారు కదా. వాళ్ళు అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏంటంటే ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటించారు. ఏ విషయంలో? ఇటీవల మనం చూస్తున్నాం ఆపరేషన్ రైజింగ్ లయన్ అని చెప్పేసి. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడులు ఉన్నాయి కదా,
ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకోవడానికి దానికి ఆపరేషన్ రైజింగ్ లైన్ అన్నారు కదా, అలా ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలిచారు సింపుల్గా. అండ్ ఇరాన్ని తప్పుబట్టారు కూడా, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది రాంగ్ అని చెప్పేసి చెప్పారు. అంతెందుకు, G7 శిఖరాగ్ర సదస్సు జరిగేటప్పుడు ఇంకా ముగియకుండానే, సమావేశాలు ముగియకుండానే హుటాహుటిన డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా అధ్యక్షుడు, అమెరికాకి వెళ్ళిపోయారు, సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ రూమ్ అంటే ఏంటో మీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళారు, అది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. G7 సమావేశాలు ముగిసే వరకు కూడా లేరు, గుర్తుంచుకోండి. ఇక G7 సమావేశాలు జరిగినాయి కాబట్టి G7లో ఒక్కొక్క దేశం చెప్పాను కదా ఇంతకుముందు, US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఈ దేశానికి సంబంధించి దేశాధినేతల పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. అగ్రదేశం అమెరికాకి సంబంధించి అధ్యక్షులుగా డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి కెనడా ఆతిథ్య దేశం కదా, అధ్యక్ష బాధ్యతలు G7కి ఈ సంవత్సరం 2025కు మరి ప్రస్తుతం మార్క్ కార్నీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా కెనడాలో ఎన్నికలు జరిగినాయి, తనే దేశాధినేతగా కెనడా ప్రైమ్ మినిస్టర్గా గెలిచారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్, మరొక సభ్య దేశం G7లో. ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షులుగా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు? ఎమాన్యుయల్ మెక్రాన్ గారు. నెక్స్ట్ ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి జార్జియో మెలోనీ గారు. నెక్స్ట్ వచ్చేసేసి జపాన్కి సంబంధించి ఇషిబా గారు. నెక్స్ట్ వచ్చేసేసి యూకే ప్రైమ్ మినిస్టర్గా ఉన్న స్టార్మర్ గారు. నెక్స్ట్ జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ గారు. గుర్తుపెట్టుకోండి, సో సరిపోతుంది. ఓకేనా, ఈ 7 పేర్లు చూడండి, ఎగ్జామినేషన్లో రావచ్చు, ఎవరి పేరైనా కూడా అడిగే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సరిపోతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో G7 దేశాలు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కును బహిరంగంగా సమర్థించాయి. ఇజ్రాయెల్ సమర్థించిన సింపుల్గా. కెనడాలో 3 రోజులుగా జరుగుతున్న G7 సదస్సు నుంచి జూన్ 17న ఒక సంయుక్త ప్రకటన G7 దేశాలు విడుదల చేశాయి. పశ్చిమాసియాలో, వెస్టర్న్ ఏషియా కదా, మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా ఇచ్చాను, మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఇస్తున్నాను, వాటిని కూడా చూడండి. ఓకేనా, సో పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం ఏర్పాటుకు తమ మద్దతును పునరుద్ధరించారు. ప్రస్తుత ప్రాంతీయ అస్థిరత, భయానక పరిస్థితులకు ప్రధాన మూల కారణం ఇరాన్ అని G7 దేశాలు అభివర్ణించిన, అంటే ఇరాన్కి వ్యతిరేక తీర్మానం తీసుకున్నాయి అన్నట్టు. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాల తయారీకి అనుమతించరాదని స్పష్టంగా ప్రకటించినాయి. ఓకేనా, ఉద్రిక్తతలు పెరిగిన సందర్భంలో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఓకేనా, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలు కలిగిన 7 ప్రధాన దేశాల కూటమే G7. ఎప్పుడు ఏర్పాటైంది? 1975లో ఏర్పాటైంది. ఆ దేశాలు ఏంటో చూడండి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చ, ప్రపంచ స్థిరత్వానికి సహకారము. మరి 2025 G7 సదస్సు ఎవరి అధ్యక్షతన అంటే కెనడా అధ్యక్షతన. కెనడా ప్రధానమంత్రి పేరు ఏంటని అడుగుతారు, గుర్తుంచుకోండి, మార్క్ కార్నీ గారు. ఇక G7 సదస్సుకి భారతదేశాన్ని ఆహ్వానించారు. సో గత కొన్నేళ్ళుగా G7 శిఖరాగ్ర సదస్సులకు భారత్ వెళ్తుంది. ప్రధానమంత్రి మోదీ గారు హాజరవుతున్నారు, అతిథిగా వెళ్తున్నారు, ఇన్వైటీగా. మరి అక్కడ మార్క్ కార్నీ కెనడా ప్రధాని, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మధ్య కొన్ని సంభాషణలు, చర్చలు జరిగినాయి ఇరు దేశాల సంబంధాల విషయంలో. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉన్నారు కదా, భారత్కి బద్ధ వ్యతిరేకం చెప్పచ్చు ట్రూడో. అక్కడ కెనడాలో లాస్ట్ 1.5 year బ్యాక్ మనం ఒక టాపిక్ చూసాము, నిజ్జర్ హత్య కేసు అని చెప్పేసి. ఖలిస్తాన్ మద్దతుదారుడు నిజ్జర్ హత్య కేసు కెనడాలో జరిగింది. ఆ హత్య చేసింది భారతదేశమే అని చెప్పేసి కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో 5 ఐస్ అలయన్స్ అనేది కూడా న్యూస్లోకి వచ్చింది. ఇవన్నీ మనం చూస్తున్నాము. ఆ తర్వాత తను రాజీనామా చేయడము, తను రాజీనామా చేసే ముందు భారత్ ముందు చాలా ప్రపంచ వేదికల్లో నిందించారు. ఒకానొక సమయంలో ఇరు దేశాల డిప్లొమాట్స్ని కూడా వెనక్కి పిలిపించుకున్నారు, రాయబారులు. మరి అక్కడ సంబంధాలు అనేవి ఆగిపోయినాయి. ఇక రీసెంట్గా మరి కెనడాకి వెళ్ళిన భారత ప్రధాని గారు మార్క్ కార్నీ గారి మధ్య సంభాషణ జరిగింది కదా, అందులో ఈ 2 దేశాల మధ్య సంబంధాలు కూడా మళ్ళీ కొనసాగించాలి, ఇరు దేశాల మధ్య రాయబారులు నియమించుకోవాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు డిప్లొమాట్స్. ఓకేనా, సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన చర్చల్లో 2 ప్రధాన దేశాల మధ్య దౌత్యవేత్తల పునర్నియామకం చేయాలని ఏకాభిప్రాయం చెప్పుకున్నారు. గతంలో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో 2 దేశాల మధ్య రాజకీయ విభేదాల కారణంగా దౌత్య సంబంధాలు బలహీనపడ్డాయి. దీంతో పరస్పర దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకున్నారు. తాజా నిర్ణయం వల్ల భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని భారత విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు. సరిపోతుంది. ఓకేనా, కెనడా రాజధాని వచ్చేసి ఒటావా, కెనడా కరెన్సీ వచ్చేసి డాలర్,
ఇక దౌత్య సంబంధాల పరంగా భారతదేశం ఎలా ఉంది? ప్రస్తుతం 202 దేశాలతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశం భారతదేశము. ప్రపంచంలోని 3వ అతిపెద్ద దౌత్య నెట్వర్క్ చైనా, అమెరికా తర్వాత కలిగిన దేశంగా భారతదేశంకు ఉంది. సరిపోతుంది. ఎస్. ఇక మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు కొన్ని సూపర్లేటివ్ టాపిక్స్. మనేసర్ హర్యానాలో పిఎం గతిశక్తిలో భాగంగా అతిపెద్ద అంటే సూపర్లేటివ్ కదా. సో మనేసర్లో అత్యంత పెద్దదైన గతిశక్తి కార్గో టెర్మినల్ని ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, కేంద్ర రైల్వే శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఓకేనా. సో యూనియన్ రైల్వే మినిస్టర్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ లార్జెస్ట్ ఆటోమొబైల్ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ఎట్ మారుతి సుజుకి ఇండియా మనేసర్. ఎనఫ్ సింగిల్ లైన్లో. సో హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రారంభించారు. ఈ టెర్మినల్ ద్వారా మారుతి సుజుకి కంపెనీ తయారు చేసిన కార్లను దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లకు రైళ్ల ద్వారా పంపవచ్చు. దీని వాహనాల రవాణా సామర్థ్యం ఏడాదికి 4.5 లక్షల కార్లు అంట. గుర్తుంచుకోండి. ఇక రైల్వే అనుసంధానం. హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా 121.7 కిలోమీటర్ల మార్గంలో 10 కిలోమీటర్ల ప్రత్యేక రైలు లింక్ ద్వారా మనేసర్ ప్లాంట్ నుంచి పత్లీ రైల్వే స్టేషన్ వరకు అనుసంధానం. సరిపోతుంది. చూడండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్లో గతిశక్తి అంటే ఏంటి ఇది కూడా అడగవచ్చు. గతిశక్తి పథకం 2021 అక్టోబర్లో ప్రారంభమైంది. భారతదేశంలో మౌలిక సదుపాయాల సమీకృత ప్రణాళిక, రైల్వేస్ కానీ లేదా పోర్ట్స్ సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, రైల్వే, రోడ్డు, ఓడరేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, బ్రాడ్బ్యాండ్ వంటి అన్ని రంగాలను ఏకీకృతం చేయడమే లక్ష్యం. సరిపోతుంది. సో మారుతి సుజుకి మన భారతదేశానికి సంబంధించింది. ఓకేనా. ఇక నెక్స్ట్, స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళ క్యాంపస్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయనుంది, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనుంది. యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ ఏ దేశానికి సంబంధించింది అంటారు? స్కాట్లాండ్ దేశానికి సంబంధించింది. ఎక్కడ వాళ్ళ మొదటి విదేశీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు భారతదేశంలో అంటే మహారాష్ట్రలో. గుర్తుంచుకోండి. ఓకేనా. దానికి సంబంధించి ఒప్పందం అనేది రీసెంట్ న్యూస్లోకి వచ్చింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సమక్షంలో జరిగింది. ఇటీవల మనం డిస్కస్ చేశాము. భారతదేశంలో 5 విదేశాల క్యాంపస్లు ఏర్పాటు మహారాష్ట్రలో అని చెప్పేసేసి. సో దాని కొనసాగింపుగా సో స్కాట్లాండ్కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ భారతదేశంలో తన మొదటి బ్రాంచ్ క్యాంపస్ ఏర్పాటుకు అనుమతిని పొందింది. మహారాష్ట్రలోని నావీ ముంబైలో ఏర్పాటు చేస్తారంట. భారతదేశంలో బ్రాంచ్ క్యాంపస్ ఏర్పాటుకు ఆమోదం పొందిన మొదటి స్కాటిష్ విశ్వవిద్యాలయం. ఇప్పుడు స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన ఏ యూనివర్సిటీ, ఏ విశ్వవిద్యాలయం కూడా భారతదేశంలో క్యాంపస్ని కలిగి లేదు. సో ఇప్పుడు మొదటి దానిగా చేరింది అబర్డీన్. ఎస్. ఈ క్యాంపస్ ద్వారా విద్యార్థులకు అధునాతన విద్య, శాస్త్రీయ పరిశోధనలు, భారత భాగస్వామ్యంతో సంయుక్త పరిశోధనలు నిర్వహించనున్నారంట. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ని జారీ చేసింది. యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ స్కాట్లాండ్లో ఉంది. బ్రిటన్లో పురాతన విశ్వవిద్యాలయాలు ఇది కూడా ఒకటి. నెక్స్ట్, వార్తలు నిలిచిన ప్రాంతాలు. మీకు ఏదైనా ఒక వార్తలు నిలిచిన ప్రాంతం గురించి, దేశం గురించి కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో జలసంధుల గురించి కానివ్వండి, సముద్ర ప్రాంతాల గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. ఈరోజు షిప్కిలా పాస్ అనేది న్యూస్లోకి వచ్చింది. షిప్కిలా పాస్ ఇక్కడ అనుమతులు లేకుండానే ఎలాంటి వాహనాలైనా కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అనుమతులు అంతకుముందు ఈ పాస్ నుండి ట్రావెల్ చేయాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఇప్పుడు అనుమతులు లేకుండానే ఎవరైనా ప్రయాణించవచ్చు. ఓపెన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక న్యూస్లోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ డిస్టిక్ షిప్కిలా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న అత్యంత ఎత్తైన వాహనాలతో వెళ్ళగలిగే పర్వత మార్గం. అది 3930 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇన్ని ఫీట్లు ఉంది సముద్ర మట్టానికి. హై ఆల్టిట్యూడ్ ప్రాంతం. భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. భారత్ చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ మీద ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ డిస్టిక్లో ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన షిప్కిలా పాస్ ఏ రాష్ట్రం, ఏ డిస్టిక్లో ఉంది, ఎందుకు న్యూస్లోకి వచ్చింది. ఎనఫ్. ఓకేనా. దీన్ని పెమాలా పాస్ అని లేదా షేర్డ్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఎందుకు ఈరోజు న్యూస్లోకి వచ్చింది అంటే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము షిప్కిలా మార్గాన్ని దేశీయ పర్యాటకుల కోసం, దేశీయ పర్యాటకులు మళ్ళీ గుర్తుంచుకోండి, దేశీయ పర్యాటకుల కోసం అన్ని రకాల వాహనాల కోసము
అనుమతులు అవసరం లేకుండానే ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ వాణిజ్యము, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందుతున్నది ఆశిస్తున్నారు. ఎనఫ్. ఓకేనా. భారతదేశం చైనాల మధ్య ఇతర ముఖ్యమైన పర్వత మార్గాలు ఏమేమి ఉన్నాయి ఉదాహరణ కంటే నాతులా పాస్ సిక్కిం, బారాలచ్చా అండ్ రోహతంగ్ ఇవి హిమాచల్ ప్రదేశ్ అండ్ జలప్లా సిక్కిం. ఓకేనా. ఇక నెక్స్ట్ కేరళ రాష్ట్రానికి సంబంధించి బాలల హక్కుల కమిషన్ ఉంటుంది కదా ఒక్కొక్క రాష్ట్రానికి. వారు ప్రారంభించిన ఒక ఇంటర్నెట్ రేడియో, దాని పేరేంటంటే రేడియో నెల్లిక్క. ఇటీవల రేడియో నెల్లిక్క అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే కేరళ. ఎందుకోసం అంటే పిల్లల కోసం ప్రత్యేకంగా వాళ్ళ హక్కులు, వాళ్ళ చట్టాలు, వాటిని అవగాహన కల్పించడం కోసము. ఎవరు అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి బాలల హక్కుల కమిషన్ వారు దీన్ని ప్రారంభించారు. ఓకేనా. ఆన్లైన్ రేడియో. సో రేడియో నెల్లిక్క అనేది పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించబడిన ఇంటర్నెట్ రేడియో స్టేషను. దీన్ని కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వారు ప్రారంభించారు. పిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, పిల్లల భద్రతా సాధికారతను ప్రోత్సహించడము, చట్టాలు, మానసిక ఆరోగ్యం, బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల విధానాలపై అవగాహన కల్పించి పిల్లల హక్కులకు అనుకూలమైన కేరళ సమాజాన్ని నిర్మించడము ఉద్దేశం అంట. ఇక ప్రాధాన్యత వచ్చేసి పిల్లల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతుంది, మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు కృషి చేస్తుంది. ఓకేనా. సరిపోతుంది రేడియో నెల్లిక్క. ఇవి మన రాష్ట్రానికి సంబంధించి అయితే దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. వేరే రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మనం నేర్చుకునేటప్పుడు అది ఏ రాష్ట్రము ఎందుకోసం ఉద్దేశించబడింది, ఎవరు ప్రారంభించారు, ఎన్ఎఫ్ 3 లైన్స్లో చూడాలి. ఓకేనా. సరిపోతుంది. ఇక భారతదేశంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏ సంవత్సరం 2015 ఎగ్జామ్లో అడుగుతారు. చట్టాల గురించి నేర్చుకునేటప్పుడు కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోవాలి. అండ్ బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం పోక్సో అంటాము. పోక్సో. ఓకేనా. పోక్సో యాక్ట్ 2012. ఇక నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు పొందింది డిసెంబర్ 4th. కామన్గా అంతర్జాతీయ దినోత్సవాలను గుర్తించడము, వాటిని ప్రత్యేకంగా నిర్వహించడం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక అంశం పైన ప్రపంచ దేశాలు లేదా ఇతర దేశాల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించడం. ఉదాహరణకు మన భారతదేశంలో చూడండి, రీసెంట్గా మన జాతీయ దినోత్సవాల్లో మనము సెప్టెంబర్ 23 ఆయుర్వేద దినోత్సవం అని, అంతర్జాతీయ దినోత్సవం అయితే June 21 అంతర్జాతీయ స్థాయిలో యోగాకు అవగాహన కల్పించడం ఇటువంటివి. సో ఇక్కడ డిసెంబర్ 4th ఐక్యరాజ్య సమితి ఏ డేగా గుర్తించింది ఇటీవల అంటే ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా, దేనికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాలంట యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్. కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాము, ఏదైనా ఒక దేశం విషయంలో, ఒక దేశం కానివ్వండి కొన్ని దేశాలు కానివ్వండి, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ దేశం పైన ఆంక్షలు విధించడం, ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలి, వ్యతిరేకించాలని ఉద్దేశంలో భాగంగా ఈ డేని గుర్తించింది. డిసెంబర్ 4th గుర్తించింది ఐక్యరాజ్య సమితి. సో చూడండి, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటైక డిసెంబర్ 4th డిసెంబర్ 4వ తేదీని ఏకపక్షకు లేదా ఒక పక్షపు నిర్బంధ చర్యలకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంగా, లేదా ఇంగ్లీష్లో గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్. ఇది అర్థం అవడానికి మీకు ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను. డేస్, థీమ్స్ కానీ, సమ్మిట్స్, థీమ్స్ కానివ్వండి, బుక్స్, ఆథర్స్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి, ట్రాన్స్లేషన్ చేయకండి. దాని ద్వారా తెలుగు మీడియం అభ్యర్థులు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. సో రీసెంట్గా ఓటింగ్ జరిగితే ఓటింగ్కి అనుకూలంగానే అన్ని దేశాలు కూడా ఇచ్చాయి. అసలు ఎందుకు ఈ డే ఏంటంటే ఏకపక్షంగా ఒక దేశం మరో దేశంపై ఆర్థికపరమైన లేదా వాణిజ్యపరమైన నిర్బంధాలు విధించడాన్ని నివారించాలని కోరుతూ ఈ డేని గుర్తించారు. ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక సామాజిక అభివృద్ధిని ఇవి అడ్డుకుంటాయని తెలిపింది. ఎస్, సరిపోతుంది. సో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటైంది? అక్టోబర్ 24, 1945 న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గ్యుటెరస్ గారే కంటిన్యూ అవుతున్నారు. తన దేశం పోర్చుగల్ దేశం కూడా ఇంపార్టెంటే. ప్రస్తుతం సభ్య దేశాలు 193. ఐక్యరాజ్య సమితికి అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని? 6 ఉంటాయి. ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు ఎన్ని అంటారు ఎగ్జామినేషన్లో? 6 ఉంటాయి. ఏంటి 6 భాషలు? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, అరబిక్, రష్యన్. గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి ఒకసారి ఆలోచించండి. మీకు ఇచ్చే పీడిఎఫ్లో కూడా ఇవన్నీ ఇచ్చేస్తున్నాను నేను. క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి పీడిఎఫ్ చదవండి. అటు జీకే కవర్ అవుతుంది, జనరల్ స్టడీస్ లింక్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటాం దీన్ని.
ఓకేనా. మరి ఐక్యరాజ్య సమితిలో 6 అంగాలు ఉంటాయి కదా, 6 బాడీస్ ఉంటాయి కదా, అవి ఏంటో కూడా చూడండి. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఎకోసాక్, సెక్రటేరియట్, ట్రస్టీషిప్ కౌన్సిల్. గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 అధికారిక భాషలు చెప్పాను, 6 అంగాలు కూడా చెప్పేశాను. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఈరోజు డిసెంబర్ 4th ప్రత్యేకంగా గుర్తించింది కాబట్టి ఆ కంటెక్స్లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 2026 అంటే కమింగ్ ఇయర్ 2026 సంవత్సరాన్ని ఏ విధంగా గుర్తించింది అంటారు. గుర్తించినవి చాలా ఉంటే అందులో ఒకటి ఈరోజు న్యూస్లోకి వచ్చింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందంట. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా గుర్తించింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద విమెన్ ఫార్మర్ 2026. గుర్తుంచుకోండి. ఉదాహరణకి 2025 ఉందనుకోండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటాం కదా, అలాగా రానున్న సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో మహిళ రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశిస్తూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను గుర్తించడము, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించడము ఉద్దేశము. సరిపోతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చైనా లాంగ్ మార్చ్ ప్రయోగాలు అనేవి ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తాయి. లాంగ్ మార్చ్ అంటే చైనాకి సంబంధించిన రాకెట్, సక్సెస్ఫుల్ రాకెట్. ఇటీవల లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఒక శాటిలైట్ జాంగ్హెంగ్ 102 ఉపగ్రహ ప్రయోగం అనేది చైనాకి సంబంధించి న్యూస్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి చూడండి. ప్రస్తుతం ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశము చైనా. ప్రస్తుతం ప్రపంచంలో తియాంగాంగ్ అని చెప్పేసి ఇటీవల చైనా ప్రయోగం తియాన్వెన్-2 ప్రయోగం గురించి కూడా చెప్పాను. ఒక గ్రహశకలం పైన ప్రత్యేక ప్రయోగం అని. వీటన్నిటి లింక్ చేసుకోవాలి. ఒక టాపిక్ వచ్చినప్పుడు అన్నీ లింక్ అవ్వాలి. మీరు రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని చూడండి, మీకు ఆటోమేటిక్గా లింక్ అయిపోతాయి. ఒక్కరోజు మిస్ అయ్యామంటే ఆ చైన్ అనేది బ్రేక్ వస్తుంది. ప్రతిరోజు నేను ఇస్తున్నాను. నేను కూడా ఏదో ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు, కానీ అలా చేయట్లేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక చైన్. ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఒక కంటిన్యూటీ ఉంటుంది. కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకేనా. చైనా రాజధాని బీజింగ్లోని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చైనా సైస్మో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉపగ్రహం 2 దాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీనికి జాంగ్హెంగ్ 102 అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని చైనాలోని గన్సు ప్రావిన్స్లో గల జియాక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2D క్యారియర్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఉపగ్రహ ప్రయోగ లక్ష్యం వచ్చేసి ఆధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రకృతి విపత్తులను పర్యవేక్షించడము, ముందుగానే అంచనా వేయడము, విపత్తుల నిర్వహణ కోసం సహకరించడం ఈ ఉపగ్రహ ప్రయోగం యొక్క లక్ష్యము. సో చైనాకి సంబంధించి ఇక నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, G7 సదస్సు నుండి అర్ధాంతరంగా సమావేశం జరుగుతున్నప్పుడే అమెరికా అధ్యక్షుడు వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళి సిచ్యువేషన్ రూమ్కి వెళ్ళారని చెప్పేసి. సో సిచ్యువేషన్ రూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు కాదు, వైట్ హౌస్లోని ఒక ప్రాంతము చాలా రేర్గా న్యూస్లోకి వస్తుంది. అంటే భద్రతాపరమైన అంశాల గురించి అమెరికా అధ్యక్షుడు చర్చ జరుపుతారు అక్కడ. అంటే అక్కడ ఉన్నారంటే ఏదో ఒక నిర్ణయం. ఉదాహరణకు ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ సంక్షోభ పరిస్థితులు చూస్తున్నాం. అందులోనూ ఇరాన్ అమెరికా అధ్యక్షుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తోందని ఇజ్రాయెల్ దేశాధినేత బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడము, ఇరాన్ దేశాధినేతను లొంగిపోమని చెప్పేసి అమెరికా చెప్పడం, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ రూమ్ నుండే అమెరికా అధ్యక్షుడు వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఒకవేళ నిర్ణయం తీసుకోవచ్చు, నేరుగా ఇరాన్ పైన దాడికి వచ్చినా కూడా చెప్పే సందర్భం ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సు ముగియక ముందే వెనుదిరిగి శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూమ్ వద్ద జాతీయ భద్రతా మండలి సభ్యులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షుడి అత్యవసర సమీక్ష నేపథ్యంలో మరోసారి సిచ్యువేషన్ రూమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. సిచ్యువేషన్ రూమ్ అంటే ఏంటంటే అమెరికా అధ్యక్షుడికి అత్యంత కీలకమైన అత్యవసర భద్రతా సమావేశాలు నిర్వహించేందుకు ఉపయోగించే అత్యంత రహస్య, అత్యంత సురక్షితమైన కమాండ్ కంట్రోల్ సెంటర్. అమెరికాలో లేదా విదేశాల్లో ఎలాంటి సంక్షోభ పరిస్థితులు వచ్చినా అక్కడి నుంచే పరిస్థితులను అధ్యక్షుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించి నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1961లో. ఏ అధ్యక్షుడు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు అంటే జాన్ ఎఫ్ కెనడీ గారు ఉన్నప్పుడు ప్రారంభించారు. అంతెందుకు ఒసామా బిన్ లాడెన్ని చంపేటప్పుడు అప్పటి దేశాధ్యక్షుడు ఆ సిచ్యువేషన్ రూమ్లో నుండే నిర్ణయం తీసుకున్నారు. సో ఎక్కువగా ఈ సిచ్యువేషన్ రూమ్ని వినియోగించుకున్న వారు ఎవరంటే లిండన్ బి జాన్సన్ 1963 నుండి 69 వరకు వియత్నాం యుద్ధ సమయంలో తరచుగా సిచ్యువేషన్ రూమ్లో భేటీలు నిర్వహించేవారు. ఓకేనా. సరిపోతుంది. వైట్ హౌస్లో ఉంటుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ 2024 మే 13న సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ లార్జెస్ట్ పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా నేనేం చెప్పారంటే స్వచ్ఛత అవార్డులను ఇస్తాము ఇక ఎవ్రీ ఇయర్ కూడా అని చెప్పేసి. పరిశుభ్రమైన కార్యక్రమాలు కానివ్వండి ఇటువంటివి తీసుకునే వారికి. ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల నిర్వహణలో సమర్థంగా పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేకంగా స్వచ్ఛత అవార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి రాష్ట్రంలోని 17 నగర కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 87 పట్టణాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించే దిశగా వ్యర్థాలను తక్కువగా ఉత్పత్తి చేయడము, తిరిగి వినియోగించడము, రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించాలని సూచించారంట. గుర్తుంచుకోండి. ఇక స్వచ్ఛ భారత్ మిషన్ అక్టోబర్ 2, 2014 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ ఇనిషియేటివ్ని తీసుకున్నారు. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకము జెసిండా ఆర్డర్న్, న్యూజిలాండ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ప్రధాని, న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్ గారు ఒక మెమోయిర్, తన ఆత్మకథని, తన జ్ఞాపకాల గ్రంథాన్ని మనకు పరిచయం చేశారు. పుస్తకం పేరు వచ్చేసి ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్, ఏ మెమోయిర్, ఒక ఆత్మకథ. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎవరికి సంబంధించింది అంటారు. జెసిండా ఆర్డర్న్కి సంబంధించి. ఎవరు జెసిండా ఆర్డర్న్? న్యూజిలాండ్ మాజీ ప్రధాని. తను ఏ కాలంలో ప్రధానిగా చేశారు కూడా మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూడండి. 2015 నుంచి 2023 వరకు న్యూజిలాండ్కి 40వ ప్రధానిగా విధులు నిర్వర్తించారు. 37 ఏళ్ల వయస్సులో 150 ఏళ్లకు పైగా న్యూజిలాండ్ చరిత్ర ఉన్న అతి పిన్న వయస్కురాలు, న్యూజిలాండ్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలు ప్రధానిగా విధులు నిర్వర్తించిన వారు ఎవరంటే జెసిండా ఆర్డర్న్. 37 ఇయర్స్లోనే. కరోనా సమయంలో తను తీసుకున్న నిర్ణయాలు, సింపుల్గా చెప్పాలంటే కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నప్పుడు న్యూజిలాండ్ అనేది ఎదురొడ్డి నిలిచింది. కారణం జెసిండా ఆర్డర్న్. ఓకేనా? తనకు సంబంధించిన ఆత్మకథ. తన రాజకీయ ప్రయాణం గురించి, నాయకత్వ శైలి గురించి, మహిళా సాధికారత గురించి అండ్ కరోనా సమయంలో తను తీసుకున్న నిర్ణయాల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. నెక్స్ట్, మంగోలియా దేశానికి కొత్త ప్రధానమంత్రి ఇటీవల న్యూస్లోకి వచ్చారు. మంగోలియా లొకేషన్ చూడండి, ఆసియా ఖండంలో. ఇక్కడ మంగోలియా విషయానికి వస్తే ఇటీవల చాలా అంశాలు మనం డిస్కస్ చేశాము. ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ అని, నొమాడిక్ ఎలిఫెంట్ అని, గతంలో మంగోలియా ప్రధాని రాజీనామా చేశారని అవన్నీ కూడా డిస్కస్ చేశాము. ఇది కూడా కొత్త ప్రధాని. మంగోలియాకి గోంబోజావ్ జందన్ షటార్ ఏ దేశానికి కొత్త ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే 34th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా. పేరు గుర్తుంచుకోండి, గోంబోజావ్ జందన్ షటార్. ఎన్నిసార్లు చదివినా పేరు అట్లే ఉంటుంది. ఓకేనా? జూన్లో తను ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సరిపోతుంది. ఇక మంగోలియా రాజధాని వచ్చేసి ఉలాన్ బతార్, కరెన్సీ టుగ్రిక్. ఇక్కడ మంగోలియా పార్లమెంటును స్టేట్ గ్రేట్ కురల్ అంటాము. కొన్ని దేశాలకు సంబంధించి ఆ దేశ పార్లమెంట్ ఏం పిలుస్తారు ఇటు అడుగుతారు కదా. ఇక్కడ న్యూస్లోకి వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఎంఐటి మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం కదా, ప్రపంచంలో అగ్రశ్రేణి విద్యా సంస్థగా చెప్పొచ్చు. ఎంఐటికి ప్రోవోస్ట్గా, ఎంఐటికి ఒక కీలక పదవిలో మన భారతీయ అమెరికన్, ఇండో అమెరికన్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. తను ఎవరంటే అనంత చంద్రకాశన్. అనంత చంద్రకాశన్ ప్రపంచ ప్రఖ్యాత మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థకు ప్రోవోస్ట్గా నియమితులయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ తనేనంట. జూలై 1, 2025 నుంచి తను పదవిలోకి వస్తారు. గుర్తుంచుకోండి, మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సరిపోతుంది. తను చెన్నై మూలాలున్న వ్యక్తి, మన భారతీయ మూలాలున్న వ్యక్తి. ఇక పటౌడి కప్ అనేది లాస్ట్ 2 to 3 టైమ్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లోనే చాలాసార్లు డిస్కస్ చేశాము. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ పేరు పటౌడి. హిస్టారికల్గా చూస్తున్నాం. ఇటీవల ఆ పేరు స్థానంలో టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ అనేది ప్రారంభం కాబోతోంది అని చెప్పేసి కూడా చెప్పాను. దీని విషయంలో మన భారతదేశంలో కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. హిస్టారికల్గా మన భారతదేశ చరిత్రలో ఒక బెస్ట్ టెస్ట్ క్యాప్టెన్ తన పేరు తీసేసి ఎందుకు మార్పులు చేయాలి? అవసరమైతే కొత్తగా ఇఫ్ క్రికెట్ ఈజ్ రిలీజియన్, సచిన్ ఈజ్ గాడ్, సచిన్ పేరునే పెట్టాలనుకుంటే ఇంకొక ట్రోఫీ ప్రారంభించవచ్చు కదా, ఉన్న పేరుని ఎందుకు మార్చాలి అని చెప్పేసి. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాన్ని ఆ పటౌడి పేరులో
ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అనే పేరు పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఐసీసీ చీఫ్గా ఉన్న జైషా గారు కూడా వ్యతిరేకించారు. చివరికి ఈసీబీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ నేమ్ అదే, కానీ విన్నింగ్ క్యాప్టెన్కి ఇచ్చే మెడల్ ఉంటుంది కదా, క్యాప్టెన్. ఇప్పుడు భారతదేశం నుండి కొత్త క్యాప్టెన్ ఎవరు వచ్చారు? శుభ్మన్ గిల్. అటు అయితేనేమో బెన్ స్టోక్స్. సో ఎవరైతే ఈ సిరీస్ గెలుస్తారో ఆ క్యాప్టెన్కి మెడల్ ఇస్తారు కదా, దాన్ని మాత్రం పటౌడీ మెడల్ అని ఇస్తారంట. మెడల్ పేరేమో పటౌడీ, ట్రోఫీ పేరేమో ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎస్, ఇక పటౌడీ తన పూర్తి పేరు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటాం, టైగర్ పటౌడీ అంటాం తనని. 1941లో జన్మించారు. భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ టైగర్ పటౌడీగా ప్రసిద్ధుడు. భారత క్రికెట్ను ఆధునిక దిశగా ముందుకు తీసుకెళ్లిన తొలి నాయకుడిగా పేరుగాంచారు. 1961 నుండి 75 మధ్యకాలంలో 40 టెస్టులు ఆడారు. 9 టెస్టుల్లో విజయాలు అందించారు. అత్యంత యువ వయసులో 21 ఏళ్లలోనే భారత్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి. ఇక డేవిడ్ బెక్హామ్ అంటే తెలియని వారు ఉండరు. ఎవరు? ఫుట్బాల్ చూసే వాళ్లకు డేవిడ్ బెక్హామ్ గురించి పరిచయం అవసరం లేదు. ఫుట్బాల్ ప్రపంచంలో మోస్ట్ క్రేజియెస్ట్, అత్యంత అభిమానులు కలిగి ఉన్న క్రీడ ఏదంటే ఫుట్బాల్. ఫిఫా వరల్డ్ కప్ చూడండి ఒకసారి. సో మెస్సీ కానివ్వండి, రొనాల్డో కానివ్వండి, డేవిడ్ బెక్హామ్ కానివ్వండి, రూనీ కానివ్వండి, రొనాల్డిన్యో కానివ్వండి, సో పీలే కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు గొప్ప గొప్ప క్రీడాకారులు. సో ఇంగ్లాండ్కి సంబంధించి లేదా ఇంగ్లీష్ ఆటగాడు డేవిడ్ బెక్హామ్కు నైట్హుడ్ పురస్కారం దక్కింది. సో 2025 జూన్లో బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు డేవిడ్ రాబర్ట్ జోసెఫ్ బెక్హామ్ నైట్హుడ్ పురస్కారాన్ని కింగ్ చార్లెస్ III నుంచి పొందడం జరిగింది. సరిపోతుంది. ఏ క్రీడాకారుడు, ఏ దేశానికి సంబంధించి ఫుట్బాల్ క్రీడాకారుడు, ఇంగ్లాండ్ ఆటగాడు. ఎన్ఎఫ్. నైట్హుడ్ పురస్కారం ఎవరిస్తారు? బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో నైట్హుడ్ పురస్కారం ఒకటి. ఇక పురస్కారం పొందిన పురుషులు లేదా ఎవరైతే ఉంటారో వాళ్ళు పేరు ముందు సర్ అని పెట్టుకుంటారు. సర్ డేవిడ్ బెక్హామ్ అన్నట్టుగా. ఇక ఈరోజు ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మొత్తం ఎంతమంది చోటు పొందారు? నంబరు, వారి పేర్లేంటి, వారు ఏ దేశానికి చెందిన క్రికెటర్సో తెలపండి. మరి భారతదేశం నుండి ఎవరు చోటు పొందారు 2025 ఇయర్కి గాను? మరి భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇప్పటివరకు ఎంతమంది చోటు పొందారు? వీలైతే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి. డెఫినెట్గా రానున్న పోటీ పరీక్షలు వస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఆపరేషన్ శక్తి గురించి చూసాము. నిన్న క్వశ్చన్ ఇచ్చాను, ఈరోజు ఆన్సర్. ఈరోజు టాపిక్ కూడా ఇదే. అండ్ ఐఎన్ఎస్ అర్నాలా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేది రీసెంట్గా ఈరోజు న్యూస్లోకి వచ్చింది. FATF ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూడండి. రీసెంట్గా పహల్గామ్ దాడిని తప్పుబట్టింది. అండ్ ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా బీహారు. అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలపై G7 దేశాల ప్రకటన, సింపుల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచారు. G7 సదస్సు సందర్భంగా భారత్ కెనడా సంబంధాలు మరొకసారి పునరుద్ధరించబడ్డాయి. అండ్ మనేసర్లో అత్యంత పెద్ద గతిశక్తి కార్గో టెర్మినల్ అనేది ప్రారంభము. యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్కు భారత్లో మొదటి క్యాంపస్కి ఆమోదం, మహారాష్ట్రలో నవీ ముంబైలో. అండ్ షిప్కిలా పాస్ ఇటీవల న్యూస్లోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ డిస్టిక్. అండ్ రేడియో నెల్లిక్క ఇటీవల న్యూస్లోకి వచ్చింది, అది కేరళ రాష్ట్రానికి సంబంధించి, బాలలకు సంబంధించి. December 4th ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్గా గుర్తింపు. అండ్ ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. అండ్ చైనా ఉపగ్రహ ప్రయోగము జాంగ్ హెంగ్ అనే పేరుతో. అండ్ సిచ్యువేషన్ రూమ్ ఇటీవల న్యూస్లోకి వచ్చింది, అమెరికా అధ్యక్షుడు. అండ్ పరిశుభ్రత పరిరక్షణకు స్వచ్ఛతా అవార్డులను ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్, ఎవరి జ్ఞాపకం ఇది, ఎవరి ఆత్మకథ? జెసిండా ఆర్డర్న్, న్యూజిలాండ్ మాజీ ప్రధాని. అండ్ మంగోలియా దేశానికి కొత్త ప్రధానమంత్రి. అండ్ MIT ప్రోవోస్ట్గా తొలి భారతీయ అమెరికన్ అనంత చంద్రకాశన్ గారు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ పేరు మరియు మెడల్ పేరు వచ్చేసి పటౌడీ మెడల్. పటౌడీ ఎవరు? అండ్ డేవిడ్ బెక్హామ్కు బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం అనేది దక్కింది. క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మొత్తం ఎంతమంది చోటు పొందారు? వారి పేర్లు మరియు ఏ దేశానికి చెందినవారు, భారతదేశం నుండి ఎవరెవరు చోటు పొందారు? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి.
వీడియోని దాదాపు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ఇన్పుట్ ఇవ్వండి, నేను స్వీకరిస్తాను. అండ్ డైలీ అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నానంటే, రానున్న పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్షను, ఏ స్థాయి పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని క్వశ్చన్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు సమాధానం ఇంతవరకు తెలిసినా ఇవ్వండి, తప్పైనా పర్లేదు. నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫర్స్ అనేవి రేపటితో క్లోజ్ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. 100% మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.